వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్. మేలు చేసి మినప్పప్పు అదేంటో చూద్దాం. వంటింట్లో ఉండే పప్పు ధాన్యాల్లో మినప్పప్పు ముందుంటుంది. రుచికరమైన పిండి వంటలు చేసుకోవడానికే కాదు, ఇది పోషకాలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మినప్పప్పులో ప్రోటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఇవి జీవక్రియల రేటును మెరుగుపరుస్తాయి. ఇనుము కూడా ఈ పప్పులో సమృద్ధిగా దొరుకుతుంది. ఈ మినప్పప్పుతో చేసిన ఏ పదార్థం తీసుకున్నా తక్షణ శక్తిని అందిస్తుంది. గుండెకు చాలా మంచిది. హాని చేసే కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. ఇందులో ఉండే మెగ్నీషియం కవాటాల ద్వారా రక్త సరఫరా సక్రమంగా జరగటానికి తోడ్పడుతుంది. మినప్పప్పులో ఎక్కువగా ఉండే పీచు జీర్ణ వ్యవస్థ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. ఈ సమస్యలతో బాధపడేవారు చిన్న కప్పులో మినప్పప్పును తీసుకుని గ్లాస్ నీళ్ళల్లో చేర్చి ఉడికించాలి. పప్పు ఉడికాక నీళ్లు వార్చి గోరువెచ్చగా అయ్యాక తాగితే జీర్ణాశయం శుభ్రపడుతుంది. ఇంకా ఈ మినప్పప్పులో అధిక మోతాదులో ఉండే సోడియం, పొటాషియం రక్తపోటును అదుపు చేస్తుంది. తరచూ మినప్పప్పు చేసిన ఏదో ఒక పిండి వంట తినడం ద్వారా క్రమంగా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ప్రసవమయ్యాక బాలింతలకు మినప్పప్పుతో చేసిన ఆవిరి ఇడ్లీ తినిపిస్తారు. ఎందుకంటే పప్పులో పోషకాలు పాల వృద్ధిని పెంచుతుంది కాబట్టి. సో మరి ఇవ్వండి ఇవాల్టి టిప్స్. మరిన్ని టిప్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ టీవీ హెల్త్.